ప్రకృతినే దైవంగా భావించి పూజించే మహా జాతర. సై సై నాగోబా జాతర అంటూ కదులుతోన్న ఆదివాసీలు. మేస్రం వంశీయుల పూజలతో పులకించిపోతున్న ఆదిలాబాద్ జిల్లా. చెట్టు పుట్ట మట్టి జీవకోటిని భక్తి శ్రద్ధలతో మొక్కే జాతర. తెలంగాణలోని రెండో అతిపెద్ద గిరిజన ఉత్సవం ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 10 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే నాగోబా మహాపూజలు ఘనంగా నిర్వహించడానికి మేస్రం వంశీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాపూజలో భాగంగా పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి 7 రకాల నైవేద్యాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గంగాజలం కోసం 20 రోజుల క్రితమే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదికి మేస్రం వంశీయులు కాలినడకన వెళ్లారు. అక్కడ సంప్రదాయ పూజల అనంతరం గంగాజలం తీసుకుని కాలినడకన 4 రోజుల కిందటే కేస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ వివిధ రకాల పూజలు నిర్వహిస్తున్నారు. వారి సంప్రదాయం ప్రకారం వారి వంశంలో మృతి చెందిన వారి పేరిట తూం పూజలను నిర్వహించారు. ఈ నాగోబా జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి మేస్రం వంశీయులు వేల సంఖ్యలో కేస్లాపూర్ చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మర్రి చెట్ల నీడన బస చేసిన మేస్రం వంశీయులు శుక్రవారం రాత్రి గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకోనున్నారు. సంప్రదాయ వాయిద్యాలైన డోలు, పెప్రే, కాళికోం వాయిస్తూ ఆలయానికి చేరుకుంటారు. వివిధ పూజల అనంతరం గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజలు నిర్వహించనున్నారు. పూజల సమయంలో మేస్రం వంశీయులను తప్ప ఇతరులెవ్వరినీ ఆలయంలోకి అనుమతించరు. పూజల తరువాత అతిథులైన జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. అనంతరం అర్ధరాత్రి నుంచి మేస్రం వంశంలోని కోడళ్లకు నాగోబా దర్శనం చేయిస్తారు. వంశ పెద్దలను వారికి పరిచయం చేయించి ఆశీస్సులు పొందుతారు. దీనిని బేటింగ్ అంటారు. దీంతో నాగోబా జాతర ప్రారంభమైనట్టు మేస్రం వంశ పెద్దలు ప్రకటిస్తారు. సతీదేవత దగ్గర కొత్త కోడలకు బేటింగ్ చేయటం జరుగుతుంది. బేటింగ్ చేసిన తర్వాత అక్కడ మా సాంప్రదాయం పరంగా అక్కడ దేవుడు చేసుడు ఉంటుంది. అక్కడ చేసిన తర్వాత మేము ఒక 2 రోజులు ఉండిన తర్వాత పెద్ద దేవుడని అక్కడ చేస్తాం. మానుకు పెద్ద దేవుడు అది 1 రోజు చేస్తాము. చేసిన తర్వాత మేము మండగాజలు చేసిన తర్వాత పొద్దునే బేతాల్ దేవుడు అని మేము తంబాకు 4 దిక్కు కాలు మొక్కి తంబాకు వేసి 7 గన్నె కట్టెతోటి మేము బేతలు ఎగరటం జరుగుతుంది. బేతలు ఎగిరినామంటే మా పూజలు చేయటం అక్కడ కేస్లాపూర్లో టెంపుల్ దగ్గర పూజలు చేయటం సమాప్తి అవుతుంది. నాగోబాను ఆదివాసీలు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్దదైన ఈ జాతర ఆదివాసీల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. ఇక ఈ ఏడాది నాగోబా జాతర కొత్తగా నిర్మించిన ఆలయంలో జరగనుంది. తొలినాళ్లలో మేస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్యస్థలం పుట్టను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డిపరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించారు. ఇక 1995లో సిమెంట్ ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మందిరాన్ని నిర్మించారు. గతేడాది కృష్ణ శిలలతో నూతన ఆలయాన్ని నిర్మించారు. మేస్రం వంశంలోని 22 తెగల వంశస్థులు ఎవ్వరిపై ఆధారపడకుండా తమకు తాముగా చందాల రూపంలో డబ్బులు జమ చేసి 5 కోట్లతో ఈ దేవస్థానాన్ని నిర్మించారు. మరోవైపు దేవాదాయ శాఖ
ఆలయం చుట్టూ ప్రాకారం, 4 దిక్కుల రాజగోపురాల నిర్మాణం చేపట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ రెడ్డి ఇటీవల ఆలయాన్ని దర్శించుకున్నారు. జాతర నేపథ్యంలో ఇప్పటికే గిరిజనులు జాతరకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 12న గిరిజన దర్బార్ జరగనుంది. 6 రోజుల తర్వాత భేతాల్ పూజలు, మండగాజిలి పూజలతో నాగోబా జాతర ముగుస్తుంది. ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఆదిలాబాద్, ఉట్నూర్, మంచిర్యాల నుంచి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది.